ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆట. 3 పార్టీల సర్దుబాట ఎలా? ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపై ఏమవుతుంది? జనసేన టీడీపీ బీజేపీ సీట్ల పంపకం. 3 పార్టీలు 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ స్థానాలు ఎలా పంచుకుంటారు, ఎలా సర్దుబాటు చేస్తారనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ అధినేత సిద్ధమయ్యారు. అలాగే జనసేన కూడా ఇదివరకే ఎన్డీఏతో ఉంది. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అధినేతలు ముగ్గురు సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే ఎక్కువగా సీట్లన్నీ టీడీపీ నేతలకే ప్లస్గా ఉన్నాయి. టీడీపీ ఓటు బ్యాంకు కూడా బలంగానే ఉంది. అయితే జనసేన ఓటు బ్యాంకు కూడా అంతే పదిలంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఓటు బ్యాంకు నేపథ్యంలో ముగ్గురు సీట్ల సర్దుబాటు ఎలా చేసుకుంటారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అటు బీజేపీలో చూస్తే ఎక్కువగా పార్లమెంట్లో సీట్లే అడిగే అవకాశం ఉంది. ఇటు పక్క జనసేన చూసుకుంటే పార్లమెంటు సీట్లు 1-2 అడిగి మిగతావన్నీ కూడా అసెంబ్లీ సీట్లు అడిగే అవకాశం ఉంది. మరిప్పుడు టీడీపీ సీనియర్ రాజకీయ నాయకులని కాదని, కార్యకర్తలని కాదని ఏం చేస్తుందో? టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన అంతా రెడీ చేసుకునే జాబితాతో ఢిల్లీ చేరుకున్నారని తెలిసిందే. అమిత్ షాతో భేటీ తర్వాత సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. అయితే బీజేపీకి ఎన్ని పార్లమెంట్లు, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న దానిపై ముందు నుంచి చంద్రబాబు కసరత్తులు చేశారట. అందుకే ఆయన పిలిచిన వెంటనే బయలుదేరి వెళ్లారు. అమిత్ షాతో సంఖ్య మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ సీట్లు అనేది చంద్రబాబు వారి ముందు జాబితా ఉంచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో మాత్రం టీడీపీ బలహీనంగా ఉన్న సీట్లనే బీజేపీకి కేటాయించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. పార్లమెంట్ల సీట్ల వరకు వచ్చేసరికి బీజేపీ కోరిన సీట్లు ఇవ్వక తప్పదు. చంద్రబాబుకి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ముఖ్యం. తిరిగి ముఖ్యమంత్రి కావడం అత్యవసరం. ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ శాసనసభలో అడుగు పెడతానన్న శపథాన్ని ఆయన నెరవేర్చుకోగలుగుతారు. అందుకే పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ డిమాండ్కు కొంత అటు ఇటుగా చంద్రబాబు అంగీకరించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి. బీజేపీ 6 నుంచి 7 పార్లమెంట్ల స్థానాలు కోరే అవకాశం ఉంది. అయితే 5 వరకు బీజేపీ చేతుకు టీడీపీ అధినేత మానసికంగా ఫిక్స్ అయిపోయారు. మరోవైపు టీడీపీలో ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. జనసేనతో పొత్తు ఉండడంతో తాము గెలవడం గ్యారంటీ అని, సీటు తమదేదన్న నమ్మకంతో కొంతకాలంగా పార్టీకి పనిచేస్తున్నారు. వారిని చంద్రబాబు పక్కకు పెట్టలేని పరిస్థితి. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి స్థానాలను బీజేపీ కోరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో 5 నుంచి 6 వరకు చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పొత్తులో ఉన్న మరో పార్టీ జనసేనకు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారట. మొత్తం 8 స్థానాలు పొత్తులో భాగంగా భాగస్వామ్య పార్టీలకు వెళ్లినా మిగిలిన స్థానాల్లో మనోలను దింపి గెలిపించుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్లు వచ్చేసరికి బీజేపీకి 5-6కు మించి ఇవ్వరని కూడా చెప్తున్నారు. అంతకుమించి బీజేపీ కూడా కోరే అవకాశాలు లేవంటున్నారు. బీజేపీ కూడా పార్లమెంటు స్థానాలపైన కొంత పట్టుబట్టే అవకాశం ఉంది. అంతే తప్ప అసెంబ్లీ సీట్ల విషయంలో చూసి చూడనట్లు పోతుందని తెలుసు. అందుకే చంద్రబాబు శాసనసభ స్థానాలు గతంలో బీజేపీ గెలిచిన సీట్లను ఇవ్వాలన్న యోచనతో ఉన్నారని తెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం, తాడేపల్లిగూడెం, కైకలూరు, నరసరావుపేట, తిరుపతి అసెంబ్లీ స్థానాలను బీజేపీ అడిగినవన్నీ ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా చంద్రబాబు మాత్రం లేరు. ఆయన ఈసారి టీడీ బలహీనంగా ఉన్న స్థానాలను మాత్రమే బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయి. టీడీపీ నేతలను కూడా నిరాశపరచకుండా చంద్రబాబు బీజేపీని ఎలా సంతృప్తిపరుస్తారనేదే అసలైన సమస్య. అయితే ఎన్ని స్థానాలు, ఎక్కడా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.